అదిగో సూడో పోచమ్మ తల్లు అంటూ కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం లంబాడిపల్లె గ్రామంలో యాదవ సంఘం అధ్యక్షుడు చందమైన సంపత్ యాదవ్ ఆధ్వర్యంలో ఆదివారం పోచమ్మ బోనాలను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు ప్రతి గడప నుండి నెత్తిన బోనం పెట్టుకుని డప్పు చప్పుల్లో శివసత్తుల పూనకాల మధ్య గొర్రెపోతులు కోడిపుంజులు తీసుకుని ఆలయం వద్దకు చేరుకుని పోచమ్మ తల్లికి నైవేద్యం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని, వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని అమ్మవారిని వేడుకున్నారు. మండు టెండను సైతం లెక్క చేయకుండా పిల్లా జెల్లతో కలిసి ఆలయంలో మొక్కులు చెల్లించుకున్నారు. భవిష్యత్తులో యాదవ సంఘం సభ్యులం మరింత ఐక్యతతో మరింత పెద్ద ఎత్తున నిర్వహిస్తామని యాదవ కులస్తులు తెలిపారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం అధ్యక్షులు చందమైన సంపత్ యాదవ్, నక్క ఓదేలు యాదవ్, చందమైన ఎల్లయ్య, చందమైన పరశురాములు, చందమైన శ్రీనివాస్, చందమైన రాజు, నక్క రాజేందర్, జీల రేవంత్, నక్క నాగరాజు, చందమైన బాలయ్య, వెంకయ్య, కారోబార్, చందమైన పరశురాములు, చందమైన కనకయ్య, చందమైన హరీష్, మండల నాగయ్య, జీల అనిల్, నక్క ఓదేలు, నక్క హరీష్, చందమైన నాగరాజు, చందమైన పవన్, కొమరయ్య, చందమైన రాజు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు ఆదివారం చిగురుమామిడి మండలం లంబాడిపల్లె గ్రామంలో పోచమ్మ తల్లికి బోనాల కార్యక్రమం చేయడం జరిగింది. మరి ఈ యొక్క కార్యక్రమానికి
కుల బాంధవులు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం మా యాదవ సోదరులందరూ సహకరించి ఐకమత్యంతో అందరు ముందుకు వచ్చి ఒక పండగలాగా ఈ యొక్క తల్లిని వేడుకోవడం జరిగింది. ఆ ఒక చల్లని తల్లి మా గ్రామ దేవత చాలా పవిత్రమైన దేవత, మంచి దేవత. ఆమె అందరి గుడి ఒక దాదాపు 30 సంవత్సరాల నుండి మా ఊళ్ళో ఎలాంటి నష్టం జరగకుండా అందరి మంచిగా చూస్తుంది తల్లి. మరి ముందు సుతం మంచి పంటలు మంచిగా పండాలి, గోదాలు అన్నీ మంచిగా ఉండాలని ఆ తల్లిని వేడుకోవడం జరిగింది. మా యొక్క కార్యక్రమానికి శివసత్తులతో, డప్పులతో, దరువులతో, కోడి పుంజులతో, కొబ్బరికాయలతో, గొర్రె పొట్టేళ్లతో అంగరంగ వైభవంగా మేము యాదవులందరం ఐక్యంగా వేడుకోవడం జరిగింది. నాకు మరి ఈ కార్యక్రమాన్ని సహకరించిన యాదవ సోదరి మనులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు చిరణ మండల్ లంబడిపల్లె గ్రామంలోని రంగరంగ వైభవంగా పోషమ్మ బోనాలు యాదవ్ కులస్తులు నిర్వహించడం జరిగింది. ఈ యాదవ్ కులస్తులు నిర్వహించిన పోషమ్మ బోనాలకి సహకరించిన పెద్దలకు మరియు యాదవ్ సంఘం అధ్యక్షుడు సంపత్ గారికి మా యొక్క కృతజ్ఞతలు చేస్తున్నాను. అలాగే పాడి పంటలు వర్షాలు సకాలంగా కురవాలని పోషమ్మ తల్లిని కోరుకుంటున్నాం. చిగురుమామిడి మండల్ లంబడిపల్లె గ్రామంలో యాదవ్ సంఘం ఆధ్వర్యంలో పోషమ్మ బోనాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో ప్రజలు, పెద్దలు, ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరు పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. యాదవులందరూ పోషమ్మ తల్లిని ఈ యొక్క ఊరు బాగుండాలని, అదేవిధంగా పాడి పంటలు పండాలని, ఊరి యొక్క అభివృద్ధి చెందాలని వేడుకోవడం జరిగింది. చిగురుమామిడి మండలం లంబాడిపల్లె గ్రామంలో యాదవ్ సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ బోనాలు చేయడం జరిగింది. ఈరోజు మన యాదవ్ సంఘం కుల పెద్దలందరికీ సహకరించిన వారందరికీ ధన్యవాదాలు. మా ఊరి తల్లి చల్లని తల్లి ప్రతి సంవత్సరం లాగా కూడా ఈ సంవత్సరం పోచమ్మ బోనాలు చేయడం జరిగింది. పాడి పంటలు చల్లగుండి వర్షాలు మంచిగా కురవాలని యాదవ్ సంఘం ఆధ్వర్యంలో కోరుకోవడం జరిగింది. థ్యాంక్ యూ.